ఢిల్లీలో వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో ఎవరు ఏం చేయాలనే అంశం చర్చకొచ్చింది. ప్రొసీజర్ ని ఫాలో కావాలని చైర్మన్ మోషన్ రాజు సూచించారు. దీంతో ప్రొసీజర్ బుక్ తెరిచారు మంత్రి నాదెండ్ల మనోహర్. సభను గాడిలో పెట్టాల్సిన బాధ్యత చైర్మన్దే అన్నారు ఆయన. సభలో ఉన్న ప్రొసీజర్స్ గురించి ఇందాక నేను అప్పీల్ చేసినప్పుడు మీరు ఏ రూల్ కింద ఏ ప్రొసీజర్ కింద అసెస్ చేయమన్నారు. దానికి సంబంధించి నేను ఏ రూల్ అని అడగల అన్నారు సార్. నేను అలా రికార్డ్ చేయండి. ఓకే పర్లేదు చెప్పండి. నేను అన్నది ఏంటంటే మీరు స్పీకర్ చేసుకున్నారు కదా, అందుకనే సభను ఆర్డర్లో పెట్టాలంటే ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి అన్నాను అంతే. మీరు ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ. సో బేసికల్గా అధ్యక్ష, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరున్నా కూడా వాళ్ళకున్న రెసిడ్యూరీ పవర్స్ సర్వాధికారులు చైర్కే ఉంటాయి అధ్యక్ష. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ విషయంలో మీరు గమనించాల్సింది, సభ్యుడు ఎప్పుడైతే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చారో, సభ్యుడు ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ని మీరు తిరస్కరించిన తర్వాత వాళ్ళకి ప్రొటెస్ట్ చేయడానికి అధికారం ఉంటుంది అధ్యక్ష. దే ఆర్ అలౌడ్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటంటే మీకున్న రెసిడ్యూరీ పవర్స్ని ఉపయోగించి రూల్ నంబర్ మీకున్న రెసిడ్యూరీ పవర్స్ మీరు ఉపయోగించి ఖచ్చితంగా సభ్యుల్ని మీరు పోడియం పైకి రానికుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మీకు ఉంటుంది అధ్యక్ష. చెప్పండి ఎలాగో.